మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కుల మతాలకి అతీతంగా హిందువులు ముస్లింలు అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఉర్సు ఉత్సవాలని. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఉర్సు ఉత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సత్యనారాయణపురంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నాగుల్ మీరా దర్గా. సో ఇక్కడ ప్రతి ఏరు కూడా కార్తీక పౌర్ణమి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మనకి నవంబర్ 30, డిసెంబర్ 1. ఈ 2 రోజులలో ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడ విశేషంగా చెప్పాలి అని అంటే భక్తులు అంటే హిందువులు మాల వేసుకున్నా కూడా ఇక్కడ ఉత్సవాలలో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అండ్ ఈ దర్గా నిర్వాహకులు కూడా చాలా మంది హిందువులు ఉండడం అనేది మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. సో ఆల్రెడీ ఇక్కడ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మొదటి రోజు సందల్తో ప్రారంభమయ్యి చివరిగా జులుస్తో సమాప్తం అవుతుంది ఈ ఉత్సవాలు. సో ఆ వేడుకలు ఎలా ఉన్నాయో మనము చూద్దాం. సో ఈ ఉర్సు ఉత్సవానికి కేవలం మన తెలంగాణ నుంచే కాకుండా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. ఏం పేరమ్మా? రజియా. రజియా గారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఉత్సవానికి వస్తున్నారా? మేము 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ఇక్కడేనా మీరు? లోకలే. మాది ఇల్లందు, సత్యనారాయణపురం గ్రామం ఇల్లందు. అంటే ప్రతి శుక్రవారం ఇట్లా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి జరుపుకుంటూ ఉంటారు? అవునండి. చాలా శుక్రవారం కూడా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో ఊరు నుంచి కూడా శుక్రవారం కూడా వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జాతర అయితే ఇంకా అంతు పట్టలేనంత వస్తూ ఉంటారు చాలా మంది. అంటే ఈ జాతరలో సుమారు ఎంత మంది రావచ్చు ఈ సంవత్సరం? మా భాషలో మంచి చెప్పు, నాకు చదువు बोल तो हिसाब किताब नहीं रहता। करोड़ों की ऐसी पब्लिक आती रहती है। ये साल ऐसा देखे था कैसा, तो अभी रोज बढ़ते ही जा रहा ऐसा। एक ही चीज बोल को नहीं रहता यहाँ उर्स, एक ही बोल को मोहरम होता, श्री रामनवमी भी होता, पट्टाभिषेकम, वेद पंडित का अच्छा वो भी होता। यहाँ जात पात बोल को कुछ भी नहीं रहता। सब मिल हल के मीम भाई सब मिल के जुल के सब कर लेते हम लोग। जात पात नहीं सर का, अच्छा मिल के रहते। असल ये जात का एक ईद करते बोले सर का नहीं, हमारे को पट्टाभिषेकम भी अच्छा होता, मोहरम भी अच्छा होता। మరి మీరు పార్టిసిపేట్ చేస్తారా పట్టాభిషేకం? सब भी करते हम लोग। वो ईद बोल के वो लोग इनकार नहीं करते, ये ईद बोल के हम लोग इनकार नहीं करते। असल यहाँ काम भी देखे तो वैसा मिलजुल के नहीं रहते। यहाँ को देखे तो ऐसा क्या बोल को समझ जाते। एक बार यहाँ के बारे में कितना बोले तो भी कमी थी, बोलते तो ये है था, देखे तो हाथ भर आए तो दिल भर, कितना चाहे तो भी उतना कम। असल ये तो नहीं समझ सकते। कितने जने भी कोसी तकलीफ से भी आंदे, कोसी इरादे से भी आंदे। जो नौकरी के लिए आते हैं उनकी नौकरी तो पूरी मन्नत हजा हो जाती। खुशी से आके हमारी नौकरी आ गई बोल तो अरे ना काम ऐसा हो गया क्या बोल कर हम लोग समझ जाते रहते। कोई औलाद के लिए आते, कोई शादी के लिए आते, पन कोई बीमारी के लिए आते, पन की अल्लाह के करमत से माशाल्लाह सबकी तो दिल की मन्नत पूरी हला हो जाती है। అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చాలా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. మన మళ్ళీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారండి. చాలా మంది వస్తుంటారు. ఈసారికి ఇట్లా చూద్దాం, ఎంత లెక్క చేద్దామంటే కూడా మాకు అంతు పట్టాలి. ఇంకా అభిమానంతో జనాలు పెరిగిపోతున్నారు కానీ తగ్గటం అనేది ఉండదు. భోజనాలకు కానీ వచ్చేపోయేటోళ్ళకి సౌకర్యం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్నిటి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇది పుట్టిల్లా అన్నట్టు ఉంటుంది మనకు.
ఎంత చెప్పు పుట్టింటికి వస్తే ఎంత అభిమానంగా వస్తామో మా దేవుడి దయ కూడా అట్లా ఉంటది. అభిమానంగా తింటికి అన్నిటికి దేనికి సౌకర్యం. పుట్టింటికి వస్తే ఆడపిల్ల ఎంత సుఖంగా హ్యాపీగా వెళ్ళిపోతుందో మా దర్బార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంత హ్యాపీగా సంతోషంగా వెళ్తారండి. అమ్మ మీ పేరు? నా పేరు తహరా అండి. నమస్తే అండి సుమన్ టీవీ వాళ్ళకి. సో ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను వరంగల్ నుండి వస్తున్నా అండి. అంటే వరంగల్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? నా పెళ్లి కాక ముందు నుండి వస్తున్నాను. నాకు ఇప్పుడు 2 కిడ్స్. సో మరి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? దాదాపు 16 సంవత్సరాల పైన అయింది నేను రావడం వల్ల. అంటే ప్రత్యేకంగా నాగుల మీర ఉత్సవాలకే వస్తారా? అవునండి, ప్రత్యేకంగా నాగులు మీరు, ఎందుకంటే ఇక్కడికి రావడం వల్లనే సో నేను ఈ స్థాయికి ఉన్నా కాబట్టి ప్రతిసారి నేను 3 days ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకోతాను. సో ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కదా అండి స్టార్ట్ అయింది, చాలా కన్నుల పండుగ లాగా ఉంటది. చూస్తూ ఉంటే మీకు ఇంకా సరిపోదు. ఇంకా ఎలా ఇప్పుడే ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఎండింగ్ వరకు ఎంత మంది అని కౌంట్ అనేది ఉండదు. ఇక్కడ సాహెబ్ గారి దయ ఉన్న వాళ్ళందరికీ, సాహెబ్ గారి అనుగ్రహం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. దాంట్లో పాటు మీరు కూడా యాడ్ అవుతారు ఈసారి. థ్యాంక్ యూ. నాతో పాటు ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్స్ అని ఇల్లందు డాక్టర్ కల్పన గారు అండ్ డాక్టర్ రవి గారు ఉన్నారు. సో ఒకసారి వారిని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. మ్యామ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ కల్పన అని ఇల్లందు గైనకాలజిస్ట్ని. అసలు నేను చాలా కొత్త ఈ దర్గాకి. ఒక 3-4 months బ్యాక్ ఒక చిన్న ఎందుకో రావాలనిపించి వచ్చాను, ఒక చిన్న కోరికతో. ఆ కోరిక తీరింది. అది తీరటం పక్కన పెట్టి అప్పటి నుంచి అటాచ్మెంట్ వచ్చేసింది నాకు ఇక్కడికి. ఇక్కడ సార్ ఒకరు ఉంటారు, ఆయన చూస్తే నాకు అచ్చం నాకు దేవుడే అని అనిపిస్తుంది. మెయిన్ దేవుడు కాసిం బాబా ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఈయన్ని చూస్తే మాత్రం నాకు దేవుడే అనిపిస్తుంది. నా పెద్ద కోరికలు అయితే లేవు, కానీ నా మనసులో ఉన్నవన్నీ ఆయనకి తెలిసిపోతూ ఉన్నాయని నాకు అనిపిస్తుంటది. నాకు ఏ కోరిక ఉన్నా ఇలా నేను మనసులో అనుకోగానే నెక్స్ట్ డే నాకు అది కనిపించేస్తుంటది అనమాట. అలాగా నాకు ఈ బాబా గారితో, నేను ఇంకా బాబా బాబా అని పిలుస్తాను తన్ని. ఆ బాబా గారితో నాకు అంత అటాచ్మెంట్ వచ్చేసేసింది. ఇక మోస్ట్లీ లైఫ్ లాంగ్ ఈ అటాచ్మెంట్ దూరం కాదనే అనుకుంటున్నాను నేను. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా? నేను మిసెస్ తో పాటు వస్తున్నామా. సో ఎలా ఉంది సార్? నాకు ఇక్కడ బయటికల్ గా బాగా నచ్చింది ఏంటి అంటే, మతాలకి కులాలకి దేనికి కూడా అతీతంగా అందరూ వచ్చి సామరస్యంగా ఇక్కడ పండుగ జరుపుకోవటం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ మన ప్రపంచానికి కూడా ఇది చాలా చాలా అవసరం. అండ్ ఇక్కడ ఈ దర్గాకి రావటం, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పుట్టి పెరిగింది ఇదే ఊరు. గత 22 సంవత్సరాలుగా ఈ ఉత్సవం జరుగుతుంది. అంతకు పూర్వం కూడా ఈ దర్గా ఉండటం జరిగింది. ఇక్కడ అడుగు పెట్టిన ఏ కష్టాల్లో ఉన్నా, ఏ కోరికలు కోరినా అన్ని కూడా తీరటం అనేది చాలా మిరాక్యులస్ థింగ్. అండ్ అది మేము మా కుటుంబంలో కూడా అనుభవించాం కనుక మేము వాళ్ళందరూ చెప్పింది నిజమని తప్పకుండా నమ్ముతున్నాం. కష్టాల కోసం రావటం, కష్టాలు తీరటం, కోరుకోవటం, కోరికలు తీరటం అనేది కామన్. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రపంచంలో మోస్ట్ నెసెసిటీ యాజ్ అండ్ నౌ టుడేస్ పార్టీస్ టు బి టుగెదర్ వితౌట్ ఫైటింగ్. అండ్ వరల్డ్ వార్ థర్డ్ వస్తుందా రాదా, కొట్లాడుకుంటున్నారా, వస్తే దేశము ప్రపంచం అంతమైపోద్దా అన్న తరుణంలో వాటిలన్నిటికీ అతీతంగా అందరూ కలిసి ఇక్కడ ఉండి ఇలాంటి పండుగలు జరుపుకోవటం అనేది చాలా సంతోషం. ఇలా ఈ మరిన్ని జరగాలని ఇక్కడ జీవితాంతం మాకు ఓపికన్నంత వరకు మాకు తెలిసిన మాకు చేతనైన సాయం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భగవంతుడు కల్పిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా, సేయంగా, సంతోషంగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో కేవలం ఇల్లందు, పాల్వంచ, కొత్తగూడెమే కాకుండా ఖమ్మం నుంచి కూడా వస్తున్నారు. సో నాతో పాటు డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు. సో మెడికల్ ఆఫీసర్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. సో ఒకసారి సార్ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? I've been coming here since 22 years. Since 22 years. 22 years నుంచి వచ్చాము. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరో చెప్తే వినడం కాకుండా స్వహాగా మా ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడ్డాము ఇక్కడికి వచ్చిన తర్వాతనే. సో ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్, మా స్వ అనుభవం అనమాట ఇది. సో ఇక్కడ మత సామరస్యం అనే దానికి ప్రతీక ఇది. అంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలా ఏమీ ఉండదు. అన్ని రిలీజియస్కి సేమ్ ప్రయారిటీ. ప్లస్ అందరూ కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి నేను హిందువునా, నేను ముస్లింనా, నేను క్రిస్టియన్నా, నేను సిక్కా అనేది అసలు అందరూ మర్చిపోతారు. ఆ భగవంతుడి ధ్యానంలోనే వారి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ కావాలి, ఆ భగవంతుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్లస్ ఆయన పెద్దగా ఏం కోరుకోడు, మీరు రండి దర్శనం చేసుకుని వెళ్ళండి అని మాత్రమే కోరుకుంటారు. అదే భావనతో వాళ్ళ భక్తితో వచ్చి వారి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ సందర్భాలు కోకొల్లలు. అందులో నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. సో ఐ బీన్ ఆల్మోస్ట్ అబౌట్ టు డై.
సో అటువంటి ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హెల్త్, వెల్త్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నాతో పాటు ఒక 50 years నుంచి దర్గాకి వస్తున్నారంట. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఏం పేరు మా? మంగళాదేవి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 25 సంవత్సరం అయింది. 25 years నుంచి వస్తున్నారా? ఆ, అంటే ఎలా అనిపిస్తుందమ్మా దర్గా? మంచిగా కనిపిస్తున్నా. అంటే మీరు మొక్కులు మొక్కుకుంటే ఇక్కడ నెరవేరాయా? వచ్చాం. మా మొక్కులు సరిగ్గా ఇక్కడ అయింది. ఏం పేరు సార్? మురళీధర్రావు. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు దర్గాకి? యాక్చువల్ గా మా ఫాదర్ ఈ దర్గాకి మాలిక్ అండి. తను బిఫోర్ 50 years ఇప్పుడు ఉన్న before. బాబా కన్నా ఆ. ముందు. అంటే ఇద్దరు కలిసే ఇద్దరు కలిసి 50 ఉన్నారు. years నుంచి దర్గా మన 2 నెంబర్ లో ఒక దర్గా ఉంది. అవును. దానికి అనుసంధానమే ఈ దర్గా. ఉమ్. 50 years నుంచి కలిసి చేశారు. నేను వాళ్ళ అబ్బాయిని. నాకు ఇప్పుడు 54 years. నేను దాదాపు 50 years నుంచి నేను అనుబంధం అంతే దర్గా తోటి. నాకు మేము ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చేసాము అంత దర్గాకి. అంటే సార్ మీ పేరు వింటే ఇట్స్ లైక్ హిందూ. ఎస్. సో మీరు ముస్లిమ్స్ అంటే చాలా మంది కూడా ఏవేవో అంటా ఉంటారు కదా, మీకు ఎప్పుడు అలా అనిపించలేదు? బికాస్ ఇక్కడ నేను ఎవరిని ఇన్సిస్ట్ చేయట్లేదండి, అందరూ కలిసి ఉండాలి అన్న ఒక్క కాన్సెప్ట్ తోనే నేను ఐఎమ్ గెటింగ్ అవుట్ అసలు ఏంటి అనేది. ఇప్పుడు పద్ధతులు అన్ని దాదాపు తెలుగు పద్ధతులు ముస్లిం మిక్స్ ఉంటాయండి. ఇప్పుడు ముస్లింసే చేయాలని ఏం లేదు, అందరూ కలిసికట్టుగా చేస్తారు. ఇది ఆ పద్ధతే చేయాలని ఏం లేదు. ఇంచుమించు కొద్దిగా తెలుగు పద్ధతులు కూడా మనకి ఇందులో కలుస్తుంది. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి కూడా ఇక్కడ పెద్ద అవును. ఉత్సవం చేస్తారు. రాముల వారి పట్టాభిషేకం చేస్తారు. చాలా పెద్దగా దినదినాభివృద్ధిగా నేను 50 years లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే అనంతం. ఇది అలా పెరుగుతూ వచ్చేసింది, మా కళ్ళ ముందు పెరుగుతూ వచ్చేసింది అన్నమాట. అది చాలా మహిమ కలదండి. ఏమన్నా అనుకొని ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తే చాలా వరకు సక్సెస్ అయ్యి మళ్ళీ రిపీట్ వచ్చేటోళ్ళు ఎక్కువ. సో ఇక్కడ రకరకాల స్వీట్స్ అయితే ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టారు. అంటే స్వీట్స్ కొన్ని 10ల సంఖ్యలో ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్. సో వాటితో పాటు పూలని కూడా పెట్టి ఎంతో అందంగా డెకరేట్ చేశారు. సో అంటే ఇక్కడ కూడా స్వామికి సువాసన భరితమైన, అంటే దేవుడికి సువాసన భరితమైన పూలు అంటే చాలా ఇష్టం అంట. అందుకే వీళ్ళు ఎక్కువగా రోజెస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే స్వామికి ఇక్కడ అలంకారం అంటే కూడా ఇక్కడ చాలా ఇష్టం అంట. కాబట్టి దర్గా మొత్తం కూడా కంప్లీట్ గా లైట్స్ తోని, రకరకాల ఫ్లవర్స్ తోని ఎంతో అందంగా డెకరేట్ చేసి పెట్టారు. సో భక్తులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అంటే చిన్న పిల్లలు, అంటే నెలల పిల్లల్ని, సంవత్సరం పిల్లల్ని కూడా వేసుకొని ఉరుసు జాతర చూడాలి, ఉరుసులో పాల్గొనాలి అని ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. అంటే వీళ్ళు మొదటి రోజు ఏ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందో ఈవినింగ్ టైంలో, ఆ రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ డే లాస్ట్ డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు. అంటే వాళ్ళు ఉన్న ఈ 2-3 రోజులు కూడా వాళ్ళకి కంప్లీట్ గా అంత అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ దర్గా వాళ్ళే ఏర్పాటు చేశారు. అంటే సో అందుకే చెప్పారేమో, తెలంగాణలోనే అతి పెద్ద ఉర్సు ఉత్సవం హజరత్ నాగుల్ మీరా దర్గాలో ఉంటుంది అని. హజరత్ నాగుల్ మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకి వచ్చే భక్తులకి, అంటే ప్రతి ఒక్కరు, లోకల్ నాన్ లోకల్ అని లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉర్సు జరిగే అన్ని రోజులు, 2 రోజులు కానీ 3 రోజులు కానీ, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మొత్తం వాళ్ళకి ఉన్నన్ని రోజులు కూడా సో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే వాళ్ళు ఫుడ్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద హండీలలో ఇక్కడ కుక్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అసలు ఫుడ్ లేదు అనే మాట అనేది రాకుండా ఇక్కడ దర్గా వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా నాతో పాటు ఈ ఉర్సు ఉత్సవానికి ఎంత వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా అన్న తన చేతితో వండి పెడతారు. సో ఎంత మందికి వండుతారు ఏంటి అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తమ్మ. అన్న ఏం పేరు అన్న? పేరు శ్రీనివాసమ్మ. ప్రతి సంవత్సరం మీరే వంట చేస్తారన్న? అవునమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామమ్మ. ఎంత మంది వస్తారన్న అందాగా? ఇక్కడ అందాదా ఒక 1,00,000 మంది పైకి వస్తారమ్మా. అంటే 3 రోజులా, ఒక్క రోజు అట్లానా? ఈ 3 రోజులు కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఎంత మంది అంత ఉండదు. జనరల్ గా ఉదయం నుంచి మొదలు పెడితే నైట్ 12, 1 గంట, 2 వరకు కూడా పెడతానే ఉంటాం. ఎవరు వచ్చినా కూడా స్వామి వారి ప్రసాదం సాహిబ్ గారిది తీసుకొని వెళ్ళాలి. అంటే అన్నం లేదు అనే మాట రాకూడదు. అన్నం అనేది లేదు అనే మాట లేదు. వారు ఎవరైనా ఏంటైనా సంబంధం లేదు. ఉదయం నుంచి మొదలు పెడితే నైట్ 12, 1 గంట, 2 అయ్యే వరకు కూడా భోజనాలు నడుస్తూనే ఉంటాయి క్రమంగా. దీని మధ్యలో ఆపేది అనేది లేదు.
అది మా సాయిబు గారు మాకు ఇచ్చిన వరము. వారు అలా చేపించుకుంటారు, మాది ఏం లేదు, వారి చేతుల మీద నడుస్తుంది అదంతా. అంటే ఏమేమి స్పెషల్స్ చేస్తారన్న? అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా, అవునమ్మా. ఏమేమి స్పెషల్స్ చేస్తారు? స్పెషల్స్ అంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇంకా అది వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు, ఇంకా అది వాళ్ళ చాయిస్. వాళ్ళ చాయిస్. వెజ్ వాళ్ళకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది. అందులో తేడా ఏం లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళు అవి తినేయచ్చు సంతృప్తిగా.